ఒక సహోదరి పాస్టర్ గారి దగ్గరికి వచ్చి, అయ్యా, నేను వేసే ప్రతి అడుగులో చీకట్లో పడుతుంది. ఏ పని చేసినా అందులో విజయం చూడలేకపోతున్నాను. కారణం ఏమిటో దయచేసి చెప్తారా అని అడిగింది. అప్పుడు ఆ పాస్టర్ గారు, అమ్మా, నేను నీ కోసం దేవునికి ప్రార్థన చేసి నీ సమస్యకు కారణం ఏమిటో రేపు చెప్తానని మరుసటి రోజు కలవమని చెప్పి పంపించేశారు. ఆ రోజు పాస్టర్ గారు ప్రార్థన చేసినప్పుడు ఆ సహోదరికి కలిగిన సమస్య ఏమిటో దేవుడు బయలుపరిచాడు. మరుసటి రోజు ఆ సహోదరు వచ్చినప్పుడు పాస్టర్ గారు ఆమెతో, అమ్మా, నేను నీ సమస్య నిమిత్తం ప్రార్థన చేశాను. ఆ సమస్యకు గల కారణాన్ని దేవుడు నాకు తెలియజేశాడు. నీకు అర్థమయ్యే విధంగా చక్కగా చెప్తాను విను అంటూ ఈ విధముగా ఒక ప్రశ్న వేశాడు. మనము సూర్యునికి వ్యతిరేకంగా నిలవబడి ముందుకు నడిస్తే మన నీడ ఎక్కడ పడుతుంది? అప్పుడు ఆ సహోదరి చెప్పింది, అయ్యా, సూర్యుడికి వ్యతిరేకంగా నిలబడి అడుగులు వేస్తే మన నీడ మన ముందు పడుతుంది. నీవు కలిగి ఉన్న సమస్యకు కారణం కూడా అదేనమ్మా. నీవు నీతిశ్వరుడైన ప్రభు అయిన యేసుక్రీస్తుకు వ్యతిరేకంగా దూరంగా ఉండి అడుగులు వేస్తూ ఉన్నావు. కావున నీ ప్రతి అడుగు నీ నీడ చీకట్లో పడుతుంది. దేవునికి దగ్గరగా రావాల్సినటువంటి నీవు దినదినము ఆయనకు దూరంగా వెళుతున్నావు. అదే సూర్యుని వైపు నీవు నడిచినచో నీ నీడ నీ వెనకకు పోతుంది. నీ కాళ్ళు వెలుగులో పడతాయి. ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితాలు చీకటిలో ఉంచడానికి ఆయన ఇష్టపడటం లేదు. మనం వేసే అడుగు చీకటిలో వేస్తున్నామా, నీతిశ్వరుడైనటువంటి దేవుని వైపు చూస్తూ మనం నడుస్తున్నామా? నీవు ఎప్పుడైతే దేవుని వైపు తిరుగుతావో అప్పుడు నీ నీడ చీకటి క్రియలు, పాపపు అలవాట్లు వెనక్కి వెళ్ళిపోతాయి. అప్పుడు నీవు వేసే ప్రతి అడుగు వెలుగులో పడుతుంది. కారు చీకటిని ఉదయముగా మార్చువాడు. ఆమోసు గ్రంథము 5వ అధ్యాయము 8వ వచనము. అరుణోదయ శుభములు మీ అందరికీ కలుగునుగాక. గాడ్ బ్లెస్ యూ.